రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఊహించని విపత్తు తలెత్తి అపార నష్టాన్ని, కష్టాన్ని కలిగించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్రం ప్రజలను ఆదుకునేందుకు ఉదారత చూపాలని సీఎం కోరారు. రాష్ట్రంలో వచ్చిన ఈ విపత్తును సాధారణ విపత్తులా, గతంలో వచ్చిన వరదల్లా చూడవద్దని అన్నారు. రికార్డు స్థాయి వర్షాలు, ఆకస్మిక వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయని, కేంద్రం ఉదారంగా ఆదుకునే విధంగా చూడాలని కేంద్ర బృందాన్ని కోరారు. వరద నష్టాలపై అంచనాల కోసం ఏర్పాటైన కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించింది. అనంతరం నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజల ఆస్తులకు తీవ్ర నష్టం జరిగిందని, పంటలు నీళ్లలో మునిగి రైతులు కుదిలయ్యారని సీఎం అన్నారు. ప్రాణ ఆస్తి నష్టంతో పాటు తాగడానికి నీళ్లు, తినడానికి తిండి లేక ప్రాణభయంతో తీవ్ర క్షోభను అనుభవించారని సీఎం చెప్పారు. ప్రజలను తిరిగి నిలబెట్టేలా కేంద్రం సాయం చేసేలా చూడమని కేంద్ర బృందాన్ని కోరారు. 2 రోజుల వ్యవధిలో 50 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కృష్ణా బ్యారేజీ చరిత్రలో ఇంత పెద్ద వరద ఎప్పుడూ రాలేదన్నారు. గరిష్టంగా 11.90 లక్షల క్యూసెక్కుల వరదకు అనుగుణంగా ప్రకాశం బ్యారేజీని నిర్మించారన్నారు. మొన్న కురిసిన వర్షాలకు 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఇదే ఇప్పటి వరకు రికార్డు స్థాయి వరద అన్నారు. కృష్ణా నదికి ఒకవేళ 14 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే పరిస్థితి ఏంటి అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. వరదల్లో ప్రజలు పడిన బాధలు చూసి చలించిపోయాం. మంత్రులు, అధికారులు అంతా క్షేత్ర స్థాయిలో ఉండి పనిచేశారన్నారు. ప్రజలకు ధైర్యం ఇచ్చేందుకు విజయవాడలోనే ఉండి పనిచేశామన్నారు. కలెక్టర్ కార్యాలయాన్ని సచివాలయంలో చేసుకుని పనిచేశామని, సమస్త యంత్రాంగాన్ని రంగంలోకి దించి ప్రజలకు నమ్మకం కల్పించామని తెలియజేశారు. అప్పటికప్పుడు డ్రోన్లు తెప్పించి ఆహారం సరఫరా చేశామని, సహాయక చర్యల కోసం కేంద్ర సాయం తీసుకుని సర్వశక్తిలో వద్దామన్నారు. ఫైర్ ఇంజన్లు పెట్టి రోడ్లు, ఇళ్లు క్లీన్ చేశామని తెలియజేశారు. ముఖ్యమంత్రి నుంచి చిన్న ఉద్యోగి వరకు క్షేత్రస్థాయిలో ఉండి వరద సహాయక చర్యలను యుద్ధంలా చేపట్టామన్నారు. పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిందని, నష్టపోయిన కౌలు రైతులకు సాయం అందేలా చూడాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. రోడ్లు, ఇరిగేషన్ వ్యవస్థకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. సర్వం కోల్పోయి కష్టాల్లో ఉన్న వరద బాధితులకు, రైతులకు మంచి ప్యాకేజ్ ఇస్తే తప్ప తిరిగి కోలుకోలేరన్నారు. అందుకే సాధారణ విపత్తుల దీన్ని చూడవద్దు అని కోరుతున్నా అని సీఎం కేంద్ర బృందానికి వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని క్రెడిట్ గ్యారంటీ ఫండ్ కింద అందే లబ్ధిని చిన్న పరిశ్రమలకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 100 కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కేంద్రం నుంచి ఈ నిధికి 900 కోట్లు అందుతాయన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కొలెటరల్ సెక్యూరిటీ లేకుండా రుణాలు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న పరిశ్రమలకు చేయూత అందించడానికి ఈ నిధి ఉపకరిస్తుందని వివరించారు. రాష్ట్రంలో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉండేలా టీసీఎస్ రూపొందిస్తున్న ఎంఎస్ఎంఈ 1 యాప్ను 2 నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల అభివృద్ధిపై సచివాలయంలో సీఎం చంద్రబాబు నిన్న సమీక్షించారు. సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎంఎస్ఎంఈల ప్రోత్సాహానికి త్వరలో కొత్త విధానాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. ఎంఎస్ఎంఈ 1 యాప్ను 2 నెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేశారు. ఏదైనా పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందుతుంది, జిల్లాలో ఏ తరహా పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలున్నాయి, మార్కెటింగ్ సదుపాయాలేంటి తదితర సమాచారమంతా యాప్లో ఉంటుంది అని వివరించారు. కొత్త జిల్లా ప్రాతిపదికన జిల్లా పరిశ్రమల కేంద్రాన్ని సాంకేతిక సాయంతో అభివృద్ధి చేస్తామన్నారు. చిన్న పరిశ్రమల కోసం ప్రతి జిల్లాలో కనీసం 2 ఎంఎస్ఎంఈ పార్కులు చొప్పున ఈ 50 పార్కులను రంగాల వారీగా అభివృద్ధి చేస్తామన్నారు. ఏపీ ఐఐసి నిధులతో పార్కులను అభివృద్ధి చేయడం వల్ల వాటిలో భూముల ధరలు ఎక్కువగా ఉంటున్నాయని, ఇది చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ఇబ్బందిగా మారిందన్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో ప్రతి నియోజకవర్గంలో 2 చొప్పున మరో 50 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తామన్నారు. వాటిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కొంత మొత్తాన్ని ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. డ్వాక్రా సంఘాలు కూడా ఎంఎస్ఎంఈలు ప్రారంభించేలా ప్రోత్సహిస్తామని తెలియజేశారు. విజయవాడతో పాటు జిల్లాల్లోని వివిధ ప్రాంతాల ప్రజలు వరదల వల్ల నరకం అనుభవించారని మంత్రి పార్థసారథి అన్నారు. ప్రకృతి విపత్తుల వల్ల సంభవించే నష్టాలను, నష్ట తీవ్రతను ప్రభుత్వాలు తగ్గించగలవని పేర్కొన్నారు. అందులో భాగంగా సీఎం చంద్రబాబు తన వయసును, భద్రతా అంశాలను లెక్క చేయకుండా ప్రజలను కష్టాల నుంచి బయటపడేసే లక్ష్యంతో పనిచేసిన తీరు అమోఘమన్నారు. ఆయన కృషి తగ్గట్టుగా అధికార యంత్రాంగం, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, శ్రేణులు అహర్నిశలో ప్రజలకు సేవలు అందించారన్నారు. నూజివీడు నియోజకవర్గం నుంచి వచ్చిన దాతలు కృష్ణలంక 21వ డివిజన్లో వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం మంత్రి పార్థసారథి మాట్లాడుతూ వరద బాధితులకు సాధ్యమైనంతగా హెలికాప్టర్లు, డ్రోన్లతో అందించారని తెలియజేశారు. వరద తగ్గింది, తమ బాధ్యత అయిపోయిందని వదిలేయకుండా తర్వాత వచ్చే సమస్యలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారన్నారు. పారిశుద్ధ్యం, అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరాలు, బాధితులకు నష్టపరిహారం ఇలా అన్ని అంశాలు దృష్టి సారించి చర్యలు తీసుకుంటున్నారని తెలియజేశారు. ఎన్యూమరేషన్ ప్రక్రియ కూడా పూర్తయిందని, ఎన్యూమరేట్ అయిన వారికి నష్టపరిహారం త్వరలో అందించడానికి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. బాధితులకు ఇంత చేస్తున్న ప్రతిపక్షం బురద జల్లే కార్యక్రమం చేస్తోందన్నారు. ప్రజల అసౌకర్యాలు మీ దృష్టికి వస్తే అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరాల్సింది పోయి ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా ప్రతిపక్షం పెట్టుకుందన్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులతో ఇసుకతో నిండి ఉన్న 4 బరువైన బోట్లు ఢీకొన్నాయని, గత వైసీపీ చరిత్ర, ఆలోచన విధానాలు, విధ్వంస చర్యలు చూస్తే వారి ప్రమేయంపై అనుమానాలు కలుగుతోందన్నారు. రాజకీయాలు ఎన్నైనా చేసుకోవచ్చని, ప్రజలకు నష్టం చేసే పనులు చేయకూడదన్నారు. అది వాస్తవమైతే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలందరికీ కూడా వారం 10 రోజులు కూడా ఫుడ్ అందజేస్తాం కానివ్వండి, లేకపోతే వాళ్ళకి కావాల్సిన పాలు, ఫుడ్, బిస్కెట్లు అన్నీ కూడా సాధ్యమైనంత వరకు హెలికాప్టర్లు, డ్రోన్స్ కూడా వినియోగించి చేస్తడం జరిగింది. మరి దాంతో ఇప్పుడు ఏమో తగ్గుముఖం పట్టింది వరద. మా బాధ్యత అయిపోయిందని అనుకోకుండా ప్రభుత్వం ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు రోజు సమీక్షిస్తూ తర్వాత వచ్చే సమస్యల్ని ఏ విధంగా అధిగమించాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ప్రత్యేకంగా శానిటేషన్ కానివ్వండి, వాళ్ళకి నష్టపరిహారం అందించడం కానివ్వండి, అదేవిధంగా అంటువ్యాధులు ప్రబలకుండా ఏం చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా ఆలోచించి ఇప్పటికే మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశాం. శానిటేషన్ కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నాం. ఎన్యూమరేషన్ కూడా దాదాపు పూర్తి అయిపోయినట్లుంది. ఎన్యూమరేట్ అయిన వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం త్వరలో ఇవ్వడానికి కూడా మరి చర్యలు తీసుకుంటాం. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కరకట్ట ప్రాంతాన్ని చంద్రబాబు అనేకసార్లు పర్యటించారని, ఇక్కడ రిటైనింగ్ వాల్ అవసరాన్ని గుర్తించి 2014లో 450 కోట్లతో 4.5 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ను 3 దశల్లో నిర్మించాలని నిర్ణయించారన్నారు. మొదటి దశ చంద్రబాబు ప్రభుత్వంలోనే జరిగిందన్నారు. రిటైనింగ్ వాల్ లేకపోతే కరకట్ట వెంబడి ఉన్న ప్రాంతమంతా మునిగిపోయేదన్నారు. బుడమేరు కృష్ణానదికి ఎంత వరద వచ్చినా నష్టం లేకుండా చూసేందుకు సీఎం చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని అన్నారు. ఏదైనా కూడా రిటైనింగ్ వాలు దానిలో కూడా చిన్న ఈ వరద ద్వారా చిన్న లోపాలు మాకు తెలిసినాయి. ఏది ఎక్కడైతే ఈ డ్రైనేజ్ వెళ్ళే గొట్టాలు ఉన్నాయో అక్కడి నుంచి ఎదురు తన్నే విధానం, అదేవిధంగా పంపింగ్ స్టేషన్లు కావాల్సిన అవసరం. ఎందుకంటే ఇసుక కాబట్టి ఎంతో కొంత ఓట వచ్చి 10 ఇళ్ళన్నా మునిగే అవకాశం ఉంది. ఆ 10 కూడా మునకుండా ఉండడానికి ఆయన చూశారు. మొన్న ఇక్కడున్న ఇంజనీర్లకి చెప్పారు, ఇక్కడున్న ఏవైతే మనకి ఇంకా చేసుకోవాల్సిన పనులు ఉన్నాయో అటన్నిటి లిస్ట్ చేయండి, ఖచ్చితంగా ఈ సంవత్సరం అవి పూర్తి చేద్దామని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉండే ఓట వచ్చి కొన్ని ఇళ్ళు మునుగుతూ ఉన్నాయి. ఆ ఓట కూడా రాకుండా ఏం చేయాలి, ఒకవేళ నీరు వస్తే తక్షణమే పంపింగ్ సిస్టమ్, పంపింగ్ హౌస్లు కట్టాలని చెప్పి అన్నీ కూడా అనుకోవడం జరిగింది. అంటే ఒక వ్యక్తి దూరదృష్టి కలిగిన వ్యక్తి ఆ విధంగా ఆలోచిస్తారు. తాత్కాలికంగా ఏదో మసిపూసి మారేడుగా చేసి ఏదో చేయటం కాదు. ఖచ్చితంగా ఇవాళ అటు బుడమేరుకు కానివ్వండి, ఇటు కృష్ణానదికి కానివ్వండి, ఇంకా పెద్ద ఎత్తు వచ్చినా కూడా ప్రజలు సఫర్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మనం ప్రణాళికలు వేసుకోవాలి. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల ఆస్తి నష్టాలకు సంబంధించి బీమా క్లెయిమ్ల సత్వర పరిష్కారానికి విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రం శని ఆదివారాల్లోనూ పనిచేస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలిపారు. బాధితులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో సెలవు రోజులైన శని ఆదివారాల్లో కూడా ఫెసిలిటేషన్ కేంద్రం పనిచేసేలా ఏర్పాట్లు చేశామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన, దెబ్బతిన్న వాహనాలు, ఇళ్లు, దుకాణాలతో పాటు చిన్న మధ్య తరహా వ్యాపార సముదాయాలు వంటి ఆస్తులకు సంబంధించిన బీమా క్లెయిమ్లను త్వరితగతిన పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 9 నుంచి నిరాటంకంగా సేవలందిస్తోందని, బీమా సంస్థల ప్రతినిధులు ప్రత్యేక కౌంటర్లలో అందుబాటులో ఉంటారన్నారు. ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా, బీమా కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఫెసిలిటేషన్ కేంద్రాన్ని చేయడం జరిగిందని, దీని ద్వారా త్వరితగతిన క్లెయిమ్ల సెటిల్మెంట్ జరుగుతోందని కలెక్టర్ సృజన తెలియజేశారు. బాధితులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో సెలవు రోజులైన శని ఆదివారాల్లో కూడా ఫెసిలిటేషన్ కేంద్రం పనిచేసేలా ఏర్పాటు చేశామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతిపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రజా సమస్యలపై లోతైన అవగాహన, ప్రజలతో నిరంతరం సంబంధాలు ఆయన సొంతమని చంద్రబాబు పేర్కొన్నారు. ఏచూరి పోరాటాలు స్ఫూర్తిదాయకమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఆయన ఎప్పుడూ పేదలు, బాధితుల పక్షాన నిలిచారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మన్నిక ఉండేలా, త్వరితగతిన పూర్తి అయ్యేలా రోడ్ల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆర్ఎండ్బి శాఖ అధికారులకు సూచించారు. పాత పద్ధతిలో కాకుండా పలు రకాల మెటీరియల్స్, టెక్నాలజీ ఉపయోగించి రోడ్ల నిర్మాణం చేపడితే కలిగే ప్రయోజనాలపై ఆలోచించాలని సీఎం పేర్కొన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆర్ఎండ్బి శాఖ అధికారులతో సెక్రటేరియట్లో నిన్న సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితి, నిధుల అవసరం, ప్రస్తుతం ఉన్న సమస్యలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రోడ్ల మరమ్మతుల నిర్మాణంలో కొత్త, మెరుగైన సాంకేతికతను వినియోగించే విషయంపై సమీక్షలో చర్చించారు. రోడ్ల అభివృద్ధి విషయంలో 3 అంశాలు దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు. ముందుగా డ్రోన్ల టెక్నాలజీ వినియోగించి ఎక్కడెక్కడ పునరుద్ధరణ చర్యలు చేపట్టాలో తెలుసుకోవాలన్నారు. ప్రాధాన్యతా క్రమంలో మొదట గుంతలు పూడ్చే పనులు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తర్వాత రోడ్లపై పడిన గండ్లను, తెగిపోయిన రహదారులను మరమ్మత్తు చేయాలన్నారు. 3వ అంశంగా రోడ్డు స్టాటిస్టిక్స్ డేటా సేకరించాలన్నారు. సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ను సంప్రదించి ఓఆర్ఆర్ నిర్మాణానికి అవసరమైన భూమి వివరాలు సేకరించాలని తెలియజేశారు. రాష్ట్రంలో 58,874 కోట్ల రూపాయలతో 105 ఆన్గోయింగ్ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని ఈ సందర్భంగా అధికారులు సీఎస్కి తెలియజేశారు. విజయవాడ దుర్గాఘాట్లో నవహారతుల ట్రయల్ రన్ను నిన్న నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు దుర్గాఘాట్లో నవహారతులు నిత్యం కృష్ణవేణి మాతకు ఇచ్చేందుకు ఏర్పాట్లను వైదిక కమిటీ సభ్యులు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. విజయవాడ దుర్గాఘాట్లో నవహారతుల ట్రయల్ రన్ను నిన్న నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు దుర్గాఘాట్లో నవహారతులు నిత్యం కృష్ణవేణి మాతకు ఇచ్చేందుకు ఏర్పాట్లను వైదిక కమిటీ సభ్యులు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ప్రస్తుతం కేవలం నవహారతులకు సంబంధించి 5 సెట్లు మాత్రమే ఉన్నాయి. మరో 4 సెట్లు 9 హారతులు తయారు చేయించేందుకు ఉత్తర్వులు ఇచ్చామన్నారు. 9 మంది ఋత్వికులు ఏకకాలంలో హారతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఓంకారం, నాగ, సూర్య, చంద్ర, పంచ, సింహ, కుంభ, నక్షత్ర ఏకహారతులను సమర్పించేందుకు, వాటిని భక్తులు తిలకించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు శ్రీనివాస శాస్త్రి, ప్రధానార్చకులు దుర్గాప్రసాద్, బద్రీనాథ్ బాబు, ఈఈ రమాదేవి పాల్గొన్నారు. వరద ముంపు ప్రాంతాల్లోని వీధులు, ఇళ్లల్లో బురదను తొలగించేందుకు ఫైర్ ఇంజన్లను ఉపయోగించడాన్ని కేంద్ర వైద్య బృందం ప్రశంసించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ బృందం 4 రోజుల పాటు పర్యటించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబుతో సచివాలయంలో కేంద్ర బృందం సభ్యులు గురువారం సమావేశమయ్యారు. పర్యటనలో గమనించిన అంశాలను వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు, రోగాల నియంత్రణకు వైద్య ఆరోగ్య శాఖ తీసుకున్న చర్యలు బాగున్నాయని కితాబిచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ బృందం 4 రోజుల పాటు పర్యటించింది. కేంద్ర బృందంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఎపిడమాలజీ జాయింట్ డైరెక్టర్ రమేష్ చంద్ర, మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు రామకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, స్మితా సింగాల్, సత్యనారాయణన్, హైదరాబాద్కు చెందిన వైద్యులు వరుణ్ వి గైకి ఉన్నారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వరద ముంపు ప్రాంతాల్లోని వీధులు, ఇళ్లలో బురదను తొలగించేందుకు ఫైర్ ఇంజన్లను ఉపయోగించడాన్ని కేంద్ర వైద్య బృందం ప్రశంసించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబుతో సచివాలయంలో కేంద్ర బృందం సభ్యులు గురువారం సమావేశమయ్యారు. పర్యటనలో గమనించిన అంశాలను వివరించారు. బురదను శుభ్రం చేసేందుకు ఫైర్ ఇంజన్లను వినియోగించడం వినూత్న ఆలోచనగా అభివర్ణించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు, రోగాల నియంత్రణకు వైద్య ఆరోగ్య శాఖ తీసుకున్న చర్యలు బాగున్నాయని కితాబిచ్చింది. వామపక్ష మేధావి, దేశంలోనే పేరెన్నిక కాగన్న నాయకుడు, వామపక్ష ప్రజాతంత్ర శక్తులను ఐక్యం చేయటంలో కీలక భూమిక వహిస్తున్న కామ్రేడ్ సీతారాం ఏచూరి లేరు అని అంటే
దేశం దిగ్భ్రాంతికి గురైందని సిపిఎం నాయకులు దోరేపూడి కాశీనాథ్ అన్నారు. వామపక్ష పార్టీలే కాదు, లౌకిక పార్టీలు, ప్రజాతంత్ర పార్టీలు కూడా మాకు ఎవరు ఇంకా అనే ఆలోచనలో పడిపోయారని చెప్పారు. కామ్రేడ్ సీతారాం ఏచూరుకు సిపిఎం నేతలు, కార్యకర్తలు కృష్ణలంకలో ఘన నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1974లో విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారన్నారు. ఆయన రాజ్యసభ్యుడిగా, గొప్ప పార్లమెంటేరియన్గా ప్రతిభా పురస్కారాలు అందుకున్నారని చెప్పారు. ఆయన మేధా సంపత్తికి దేశంలో ఉన్న అన్ని పార్టీలు గౌరవించాయన్నారు. అంతర్జాతీయంగా కూడా 16 దేశాల కమ్యూనిస్ట్ పార్టీలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ ఆయన గైడ్ చేస్తూ, డైరెక్ట్ చేస్తూ, ఆయన సలహా సంప్రదింపుల కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉన్నది అని అంటే ఆయన ఎంత వామపక్ష మేధావి, ఎంత మార్క్సిస్టు మేధావి అని చెప్పనేటువంటిది మనకు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి మహనీయులు లేని లోటు ముఖ్యంగా సిపిఎంకి తీరని లోటు, మా ఉద్యమానికి తీరని నష్టం. అయినా ఆయన చూపినటువంటి బాట, ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞ, ఆయన పట్టినటువంటి ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయ సాధన కోసం ముందుకెళ్లేదానికి, మరింత ముందుకి పార్టీని తీసుకెళ్లేదానికి, కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ఈ దేశంలో బలోపేతం చేసేదానికి, మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడేటువంటి దాంట్లో, లౌకిక శక్తుల్ని కూడగట్టే దాంట్లో ఇండియా బ్లాక్ ఏర్పాటులో ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి కామ్రేడ్ సీతారాం చూపినటువంటి ఆదర్శాన్ని ఖచ్చితంగా మార్క్సిస్ట్ పార్టీ శ్రేణులు ముందుకు తీసుకెళ్తాయి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో నిన్న లెక్కించారు. 15 రోజుల్లో హుండీల ద్వారా వచ్చిన కానుకలను లెక్కించగా 82,03,392 ఆదాయం లభించింది. భారీ వర్షం, బుడమేరు వరద దుర్గగుడి ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపింది. బంగారం 145 గ్రాములు, 1.870 కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించారు. 136 యుఎస్ఏ డాలర్లు, 20 ఇంగ్లాండ్ పౌండ్లు, 40 కెనడా డాలర్లు, 25 కువైట్ దినార్లు, 25 హాంకాంగ్ డాలర్లు వచ్చినట్టు దేవస్థానం డిప్యూటీ ఈవో లీలాకుమార్ తెలిపారు. కానుకల లెక్కింపును ఈవో రామారావు, దేవాదాయ శాఖ అధికారులు పర్యవేక్షించారు. విద్యార్థులు భవిష్యత్తును తీర్చిదిద్దటం, ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించడమే కాకుండా సమాజ సేవలో కూడా డెమోక్రటిక్ పిఆర్టీయు, ఉపాధ్యాయ సేవాదల్, శారదా రామకృష్ణ విద్యాలయం లాంటి సంస్థలు తరించడం అభినందనీయమని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర నాయకులు విద్యాసాగర్ అన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితో వరద ముంపుకు గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్న బాధితులకు ఆహారం, నిత్యావసర వస్తువులు, నూతన వస్త్రాలు అందజేసి వారికి అండగా నిలబడటం మా అందరికీ స్ఫూర్తి కలిగిస్తుందని పేర్కొన్నారు. నగరంలోని గాంధీనగర్ డెమోక్రటిక్ పిఆర్టీయు, ఉపాధ్యాయ సేవాదళ్, శారదా రామకృష్ణ విద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో వరద బాధితులకు ఉచిత నూతన దుస్తులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ఎన్జీఓ రాష్ట్ర నాయకులు విద్యాసాగర్, పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు, శారదా విద్యాలయం సాయిరం, ఎడ్యుకేషనల్ కౌన్సిల్ టెన్స్ ఎన్ జ్యోతి, పలువురు ప్రముఖులు, ఉపాధ్యాయ నేతలు పాల్గొన్నారు. విచ్చేసిన అతిథుల చేతుల మీదుగా వరద బాధితులకు ఒక కుటుంబానికి సరిపడా నూతన దుస్తులు అందజేశారు. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర నాయకులు విద్యాసాగర్ మాట్లాడుతూ వరద విపత్తు కారణంగా 50% నగరం ముంపునకు గురైందని, ఒక బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించడమే కాకుండా డెమోక్రటిక్ పిఆర్టీయు, ఉపాధ్యాయ సేవాదళ్, శారదా రామకృష్ణ విద్యాలయం లాంటి సంస్థలు సమాజ సేవలో తరించడం అభినందనీయమన్నారు. అనంతరం డెమోక్రటిక్ పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితో వరద ముంపునకు గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్న బాధితులకు డెమోక్రటిక్ పిఆర్టీయు, ఉపాధ్యాయ సేవాదళ్, శారదా రామకృష్ణ విద్యాలయం, ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ జ్యోతి సహకారంతో వరద బాధితులకు సాయం అందించామని తెలియజేశారు. శారదా విద్యాలయం సాయిరాం మాట్లాడుతూ వరద బాధితులకు ఆహారం, నిత్యావసర వస్తువుల, నూతన వస్త్రాలు అందజేసి వారికి అండగా ఉన్నామని తెలియజేశారు. వరద బాధితులకు సాయం చేయడంలో సంతృప్తిని ఇచ్చిందని, సాయం చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరిని ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ జ్యోతి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ జ్యోతి గారు మిగిలిన వారి సౌజన్యంతో ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారో, మరి దీనికి ఎంతోమంది వందలాదిగా ఇవాళ బాధితులు వచ్చి వీటన్నిటిని కూడా ఇచ్చేయడం జరుగుతుంది. విజయవాడ నగరానికి ఎంత ఇబ్బంది జరిగిందో అటు ముఖ్యమంత్రి గారు కానీ, ప్రభుత్వం కానీ, సామాజిక కార్యక్రమాలు నిర్వహించేవారు కానీ, ప్రజలు కానీ రెట్టింపు చైతన్యంతో ఇవాళ దీన్ని ఎదుర్కోవడం జరిగింది. దానిలో భాగంగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని
పెట్టి మరి ఈ కార్యక్రమంలో ఇతోధికంగా సేవ చేస్తున్న డెమోక్రటిక్ పిఆర్టీయు కార్యవర్గానికి అన్న శ్రీనివాస్కి మిగతా వారందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం చేయడానికి మా ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ హెడ్ హైదరాబాద్లో ఉంటారు. అతను రామారావు గారు, నాగేశ్వరరావు గారు చాలా నన్ను ఎంకరేజ్ చేశారు ఇది చేయించడానికి. వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను ఇదంతా చేయగలిగాను. మెడికల్ క్యాంప్ పెట్టాము రెడ్ క్రాస్ తరపు నుంచి. అండ్ ఈ వస్త్రాలు కూడా మేము అంటే లేని వాళ్ళకి కూడా మేము పంచిపెట్టగలిగాము. ఇవాళ ఈ కార్యాలయంలో మా అన్నగారు మరి ఎన్టీఆర్ జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల ఐక్యవేదిక చైర్మన్ సాగర్ గారి చేతుల మీదుగా ఈ సేవా కార్యక్రమం జరగాలని వారిని ఇక్కడ తీసుకురావాలని ఆకాంక్ష జ్యోతి మేడం గారు మరి వారు ఒక విద్యా కన్సల్టెన్సీగా ఉండి మరి ఈ సేవా కార్యక్రమానికి చక్కటి సౌజన్యం కల్పించారు. వారికి మేము డెమోక్రాటిక్ పిఆర్టీ పక్షాన, సేవాదళ పక్షాన, అలానే శారదా రామకృష్ణ విద్యాలయం సాయిరాం ప్రసాద్ గారి పక్షాన మేమందరం కూడా వారికి హృదయపూర్వకంగా అభినందనలు చెప్తున్నాం. ఈ వరద బీభత్సంలో తోటి బెదవాడ వాసులని ఆదుకోవటమే లక్ష్యంగా గత 10 రోజుల నుంచి మా శారదా రామకృష్ణ విద్యాలయ అలాగే సోదరులు శ్రీనివాస్ గారు అలాగే మేడం జ్యోతి గారు మేమందరం కలిసి వరదల్లో అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలను అందించాం. ఇంకా కూడా అందించే ప్రయత్నం చేస్తూ ఈరోజు ఈ యొక్క వస్త్రదాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సేవాపరాయణులు విద్యాసాగర్ గారు, జేఏసీ చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.